రైట్. నిఖిల్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. నిల్వ నీడ కోసం పేదవాడు చిన్న ఇల్లు కట్టుకుంటే రెచ్చిపోయే హైడ్రా నిబంధనలు ప్రజాప్రతినిధులపై ఉండవా? హైడ్రా పైన మీ అభిప్రాయం ఏంటి? కృష్ణారెడ్డి గారు. సార్, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న విశ్లేషకులకు, అలాగే వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, తెలుగు ప్రజలందరికీ కార్తీక మాసము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సార్ ఇందాక మనం వల్ల అందరం మాట్లాడినాము, హైడ్రా గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఓవైసీ కాలేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ విద్యార్థులు ఉన్నారు, అకాడమిక్ ఇయర్ ఉంది, దాన్ని ఇది చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా ఎఫ్టీఆర్లో కట్టిండ్రు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిండ్రు అనేది ఓపెన్గా కనబడ్డది. మరి ఫాతిమా కాలేజీ ఓవైసీ వాళ్ళ కాలేజేమో లో చదువుకునే వాళ్ళేమో పిల్లలు విద్యార్థులు, మల్లారెడ్డి కాలేజీలో చదువుకున్న పిల్లలు విద్యార్థులు కాదా? వాళ్ళ కాలేజీలను రాత్రికి రాత్రి ఏ బుల్డోజర్లతోటి గూళ్ళగొట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. ఇలాంటి ద్వంద్వ నీతులు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశము, ఇక అరకెపూడి గాంధీది అయితే మనం మొన్ననే 2-3 సందర్భాలలో చూసినాము. కౌశిక్ రెడ్డి మీద పోవడం, అది ఏ పార్టీ అయినా కానీ ఇంటి మీదకి దాడులకు వెళ్ళడము, రౌడీలను గూండాలు వేసుకొని పోవడము, ఆయన ఒక ఎమ్మెల్యే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్ననేది మర్చిపోయి రౌడీయిజము గూండాగిరి చేస్తున్నాడు అంటే దానిది ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారిండు. ఆయనకు ఒక నిబద్ధత లేదు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక పార్టీ మారితే నువ్వు కరెక్ట్గా నువ్వు ప్రజా సంక్షేమం గురించో ప్రజా అభివృద్ధి గురించో పార్టీ మారితే, ఏ పార్టీ బీఫామ్ మీద అయితే గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్ట్ అయ్యి మళ్ళీ నువ్వు ఇది చేయి. కానీ పార్టీ మారకుండా రోజుకొక నాటకం ఆడుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇంకొకటి సార్, ఇందాక మన పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో 100% కొంత కరెక్ట్ ఉంది. కానీ ఓల్డ్ సిటీలో సార్ మనము మొన్న కొంతమంది మూసి పరివారక ప్రాంతాలల్లో ప్రజలను తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లలో పెట్టిన దాంట్లో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది ముస్లింలు ఉన్నారు? 80% ఆఫ్ ది ముస్లిమ్స్కి ఇచ్చారు సార్. అక్కడ ఓన్లీ గుడిసెలు వేసుకున్న వాళ్ళకు హైడ్రా పేరు మీద గూల కొడుతున్నామని చెప్పేసి, మూసి ప్రలక్షణ అని చెప్పేసి వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి ముస్లింలకు ఇచ్చేసి, అందులో 20% కూడా హిందువులు లేరు. ఆ హిందువులను కూడా రేపో మాపో అక్కడి నుంచి ఎల్లగొడతారు. ఇంకొక అంశము, ఇప్పుడు మనకు ఏదైతే కుత్బుల్లాపూరో, మనకు అమీన్పూరో, మనకు మియాపూరో ఇక్కడ కనబడుతున్నాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనో సెట్ బ్యాక్స్ లేవనో. ఓల్డ్ సిటీలో పోదాం సార్. ఓల్డ్ సిటీలో ఒక్క ఇల్లన్న సెట్ బ్యాక్ తోటి కట్టింది ఉందా? అందులో 80 to 90% ఆఫ్ ది హౌసెస్ కు హౌస్ పర్మిషన్ లేదు, మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు, మున్సిపాలిటీ పర్మిషన్ లేదు. సగం మంది కాదు, 80-90% వరకు కరెంట్ కలెక్షన్లకు మీటర్లు కూడా లేవు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ పోయి మీరు ఏ రోడ్ అన్న, ఇంకొకటి సార్ నేను చెప్తాను, మీరు పురానా పూల్ నయా పూల్ నుంచి యాకత్పురా బహదూర్పురా నుంచి లోపలికి వెళ్తే నాలా ఉంటుంది. ఆ నాలాను 80% ఆఫ్ ది ముస్లిమ్స్ కబ్జా చేసి ఆ నాలాను మొత్తం కట్టేసారు సార్. మీరు కావాలంటే మీరు మలక్పేట దగ్గర నుంచి పూర్తి స్థాయిలో చంద్రాయనగుట్ట వరకు వెళ్ళండి. ఆ పూర్తిగా నాలా కబ్జాకు గురైంది. మరి అక్కడ ఓల్డ్ సిటీలో పోయి కాంగ్రెస్ పార్టీ ఎందుకు హైడ్రా పేరుతోటి గూల కొడతలేదు? ఇది ఓన్లీ కక్ష సాధింపు చర్యలు, ఒక వర్గాన్ని మెప్పు పొందడానికి, ఒక వర్గం గురించి ఊడగం చేయడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఆడుతున్న నాటకము తప్ప ఇంకొకటి కమిషన్ల గురించి ఇక్కడ ఏవైతే ఇంకొకటి కూడా చూడండి సార్. మనకు ఎక్కడైతే ఫైనాన్షియల్ గా ఉండి, ఎక్కడైతే హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల వల్ల పోయి హైడ్రా సాటర్డే సండే రోజు గూల కొడుతుంది, కోర్టులు బంద్ ఉన్నప్పుడు గూల కొడుతుంది. కాబట్టి ఇది ఏంటంటే అక్కడ హైరేజ్ బిల్డింగ్లు విల్లాలు కడుతున్న వాళ్ళను భయం బాంతులను గురి చేసి వాళ్ళ దగ్గర అవినీతితోటి డబ్బులు ఒక కలెక్షన్ ఏజెంట్లు పెట్టుకొని ఏదైతే ఆర్ఆర్ ట్యాక్స్ ఉందో అది వసూలు చేసుకోవడానికి ఈ హైడ్రాను బడుగు బలహీన వర్గాల ఇళ్లు కూలగొట్టేసి పెద్దందారులను బెదిరించి ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఢిల్లీకి కప్పం కడుక్కొని సీఎం పదవికి
పర్మనెంట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఒక ఆడుతున్న ఒక డ్రామా తప్ప Right. ఇది తెలంగాణ కృష్ణారెడ్డి గారు. సమాజానికి ఉపయోగపడేది కాదు, హైదరాబాద్ ప్రజలకు ఉపయోగపడేది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను.